ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదని ధిక్కార స్వరాలని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అవసరమని కుండబద్దలు కొట్టారు. అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం రాకేష్ రెడ్డి సొంతమన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్ అని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్లంతా రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ రోజు తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అవసరమని తేల్చి చెప్పారు. హన్మకొండ జిల్లాలోని ఒక మార్మూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో రాకేష్ రెడ్డి జన్మించారు అని గుర్తుకు చేశారు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలానీలో ఆయన విద్యాభ్యాసం చేశారని అన్నారు. మేనేజ్మెంట్ ఎకనామిక్స్ లో రాకేష్ రెడ్డి జిఎల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని తెలిపారు. అమెరికాలో 7 ఏళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టారని కేటీఆర్ స్పష్టం చేశారు. అద్భుతమైన వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి సమకాలీన రాజకీయ అంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తాపత్రికల్లో ఆర్టికల్స్ రాశారని ప్రస్తావించారు. అలాగే నవశకానికి నాంది, ప్రగతి రథ చక్రాలు, ఫిజికల్ ఫెడరలిజం, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలను రచించారని గుర్తుకు చేశారు. సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు కూడా ఇచ్చారని తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పేద విద్యార్థుల కోసం రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్ను రూపొందించి ఉచితంగా అందజేశారని చెప్పారు. హన్మకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారు అని గుర్తుకు చేశారు కేటీఆర్. టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల హక్కులపై రాకేష్ రెడ్డి బలంగా గలం విప్పారని కేటీఆర్ తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో వరంగల్లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలిచి తన వంతు సాయాన్ని అందించారని చెప్పారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా ఓరుగల్లులో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను, పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు అని ప్రశంసించారు. కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న రాకేష్ రెడ్డి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరియైన చాయిస్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానమున్న రాకేష్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల గొంతుకగా నిలుస్తారు అని చెప్పారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు అని తేల్చి చెప్పారు. అందుకే ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును రాకేష్ రెడ్డికే వేసి గెలిపించాలి అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు నాటి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెంలో 5,000 ఎకరాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్లాంట్లోని 2 యూనిట్లలో జెన్కో అధికారులు అత్యంత కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. కేసీఆర్ పర్యవేక్షణలో పూర్తయిన ఈ ప్లాంటులో త్వరలోనే ఉత్పత్తి ప్రారంభమవునుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా బీఆర్ఎస్ పాలనా దక్షతను మెచ్చుకుంటున్నారు. కేసీఆర్ ముందు చూపుతో తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని ప్రశంసిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో నెంబర్ 1 స్థానం నిలిపేందుకు అన్ని వర్గాలకు కూడా 24 గంటల ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ అందించేందుకు ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మేధోమథనం చేసి ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ని నిర్మించారు. అనితర సాధ్యమైనటువంటి ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం 95% పూర్తయింది. 2 రోజుల క్రితమే జెన్కో సంబంధించినటువంటి అధికారులు ఈ ప్లాంట్లో
యూనిట్ 1, యూనిట్ 2 రెండు యూనిట్లలో కూడా ట్రయల్ రన్ నిర్వహించి చిమ్నీలను మండించి ట్రయల్ రన్ నిర్వహించి విజయంతంగా పూర్తి చేయడం జరిగింది. ఒక ప్రాథమికమైనటువంటి దశను పూర్తి చేసుకుంది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. ఇక్కడ ఇంధనాన్ని మండించి ఆ ఇంధనం ద్వారా వచ్చినటువంటి ఆవిరితో స్ట్రీమ్ టర్బైన్లను తిప్పి కరెంట్ ఉత్పత్తి చేసేలాగా ఒక ప్రాథమికమైనటువంటి ఒక కీలకమైనటువంటి అడుగు పడిందని మనం చెప్పుకోవాలి. ఈ పవర్ ప్లాంట్ సంబంధించి 2017లో ఆనాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేశారు. ఈ దామర్చర్ల మండలం వీర్లపాలెం అదేవిధంగా వీరప్పగూడెం గ్రామాల పరిధిలో 5,000 ఎకరాల్లో 30,000 కోట్ల రూపాయలతో 5 యూనిట్లు, ఒక్కొక్క యూనిట్లో 800 మెగావాట్ల చొప్పున మొత్తం 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండేలాగా ఈ ప్లాంట్ని నిర్మించడం జరిగింది. విద్యుత్ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను విద్యుత్ ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానంలో ఉంచేలాగా ఈ ప్లాంట్ నిర్మిస్తూ వస్తున్నారు. అయితే తెలంగాణ అవసరాలకు పోను మిగిలిన విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు ఒప్పందం చేసుకునేలాగా ఒక ముందు భవిష్యత్తు తరాలను ఆలోచించి ముందు భవిష్యత్తులో మార్గదర్శనంలాగా ఈ ప్లాంట్ను నిర్మించి దేశానికి తలమానికంగా ఈ ప్లాంటును నిర్మించారు అప్పుడున్నటువంటి సీఎం కేసీఆర్. మరికొన్ని నెలల్లో ట్రయల్ రన్లో భాగంగానే ఇక్కడికి కృష్ణపట్నం, కాకినాడ, సింగరేణి నుంచి బొగ్గును తరలించి ఆ బొగ్గు ద్వారా ఇక్కడ మండించి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలాగా జెన్కో అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం. 2017లో ప్రారంభమైనటువంటి ఈ ప్లాంటు పనులు ఎన్నో దశలను దాటుకుంటూ, ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ, ఎన్నో విఘ్నాలను దాటుకుంటూ ఒక అంకుటిత దీక్షతో, సంకల్ప సిద్ధితో సీఎం కేసీఆర్ గారు ఆ రోజు నుంచి కూడా అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ, రెయిన్బోవులు పర్యవేక్షణ చేస్తూ ఈ ప్లాంట్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. కరోనా లాంటి ఒక విపత్తు వచ్చినా కూడా ఎక్కడ పనులకు ఇబ్బంది కాకుండా అక్కడ ఉన్నటువంటి బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి ఉన్నటువంటి కార్మికులను ఇక్కడ రప్పించి ఒక చైతన్యంతో, ఒక ఉక్కు సంకల్పంతో, ఒక యజ్ఞంలాగా ఈ ప్లాంట్ను పూర్తి చేశారు. ఈ ప్లాంట్ ఈరోజు పూర్తి కావడంతో తెలంగాణ అవసరాలకు పుష్కలంగా ఈరోజు విద్యుత్ రాబోతూ ఉంది. థర్మల్ పవర్ ప్లాంటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నటువంటి ఏకైక పవర్ ప్లాంట్ ఇదంతా కూడా. దేశంలో ఇంత పెద్ద ప్లాంటు ఎక్కడ కూడా లేదు. ఇప్పటికే రైల్వే లైన్ సంబంధించినటువంటి రైల్వే లైన్ కూడా పూర్తయింది. నీటి సరఫరా సంబంధించినటువంటి లైన్లు కూడా పూర్తయ్యాయి. అన్ని ప్రాథమిక దశలను దాటుకుంటూ కీలకమైనటువంటి ఈ ట్రయల్ రన్ కూడా ఇప్పటికే పూర్తి కావడంతో జెన్కో ఉద్యోగులు అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా హర్షం వ్యక్తం చేశారు. ఒక అభినందనలు కూడా తెలపడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అభినందన తెలపడం జరిగింది. మరికొన్ని నెలల్లో పూర్తి స్థాయిలో ఈ ప్లాంట్లో ఉత్పత్తి కూడా ఈరోజు ప్రారంభం కాబోతూ ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి కూడా మనకు ఊహకందని విధంగా అభివృద్ధి జరగబోతూ ఉంది. వేల ఉద్యోగాలు ఇక్కడ రాబోతూ ఉన్నాయి. ప్లాంట్ నిర్మాణంతో మిర్యాలగూడ, దామర్చల చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి మనకు కనిపెడతా ఉంది. ఇప్పటికే చుట్టుపక్కల భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ ప్లాంట్ నిర్మాణంతో స్థానిక యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా ఇక్కడ రాబోతూ ఉన్నాయి. ఎంతో ముందు భవిష్యత్తు, ఎంతో మార్గదర్శనంతో కేసీఆర్ గారు చెప్పినటువంటి అనితర సాధ్యమైనటువంటి ఈ పని ఈ రోజుకు పూర్తయింది. మరికొన్ని నెలల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా ఈరోజు ప్రారంభమవుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం 5 యూనిట్లలో 2 యూనిట్లు ట్రయల్ రన్ పూర్తయింది. మరొక 3 యూనిట్ల పనులు కూడా 70 నుంచి 80% పూర్తయ్యని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. వీడియోస్లో చూస్తూ ఉన్నాం. కన్సూప్ మేరలో ఎక్కడ చూసినా కూడా నిర్మాణాలు మనకు కనపడతా ఉన్నాయి. దాదాపుగా ఆకాశమంత ఎత్తులో చిమ్నీలు మనకు కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలిపేలాగా, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉంచేలాగా ఈ ప్లాంటు ఎంతో దోహదపడుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ ప్లాంటు నిర్మాణంలో కర్త, కర్మ, క్రియ అంతా కూడా అప్పుడున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో పట్టుదలతో ప్రణాళికలు రచించి మేధోమథనం చేసి అనుక్షణం మార్గదర్శనం చేస్తూ, అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ ప్లాంటు పనులను ఒక యజ్ఞంలాగా తీసుకొని ఈ ప్లాంటు పనులను పూర్తి చేయడం జరిగింది. దాదాపు 90,000 కోట్ల రూపాయలతో 5 యూనిట్లో చేపట్టినటువంటి ఈ పనులను కూడా దాదాపు పూర్తయ్యాయి. ఇదంతా కూడా కేసీఆర్ గారి యొక్క సంకల్ప సిద్ధికి నిదర్శనంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. 30,000 కోట్ల రూపాయలను సమీకరించడం, ఆ నిధులతో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నో కోర్టు కేసులను, ఎన్నో అవాంతరాలను దాటుకొని ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సుతో ఈ ప్లాంట్ను పూర్తి చేశారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తంగా మారింది. మరికొద్ది రోజులు విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభం కాబోతోంది. BHEL సంబంధించినటువంటి ఒక వాళ్ళ పట్టుదలనైతే మనం ప్రతి చోట కూడా ప్రశంసించాలి. BHEL ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ కూడా ఎక్కడ రాజీ లేకుండా, ఎక్కడ ఎలా లేకుండా ఒక పూర్తి స్థాయిలో ఇక్కడ నిమగ్నమై అనుక్షణం ఇక్కడ ఇంజనీర్ల నుంచి అనుక్షణం పర్యవేక్షణ చేస్తూ BHEL సంస్థ ఈ నిర్మాణాలను ఎంతో పటిష్టంగా, ఎంతో నాణ్యతగా పూర్తి చేసింది. ఇక ఈ నిర్మాణంలో జెన్కో సంబంధించినటువంటి ట్రాన్స్కో జెన్కో CMD ప్రభాకరరావు గారు కూడా ఎంతో ఎల్లని కృషి చేశారు. ఆపైనటువంటి అనుభవంతో ఆయన ప్రతి నిమిషం కూడా పర్యవేక్షణ చేస్తూ తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేలాగా, తెలంగాణలో ప్రధానంగా వ్యవసాయ మోటార్లకు సంబంధించినటువంటి ఆలోచనలోని పుట్టిందే ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. ఉన్నటువంటి సహజ వనరులను కానీ మనం పూర్తి
పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటే వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించవచ్చని కేసీఆర్ గారు చేసినటువంటి మేధో మథనంలోంచే ఈ ప్లాంట్ పుట్టిందని మనం చెప్పుకోవాలి. 2014 కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సిమెంట్ పరిశ్రమలు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకొని అవి సొంతంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం చేసుకొని విద్యుత్ ఉత్పత్తిని చేసుకొని సిమెంట్ పరిశ్రమలు రన్ చేస్తూ ఉన్నాయి. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు సొంతంగా పవర్ ప్లాంట్లను నిర్మించకూడదు, ఎందుకు సొంతంగా సహజ వనరులను ఉపయోగించకూడదు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎందుకు దీన్ని ఉపయోగించకూడదని కేసీఆర్ గారు మేధోమథనం చేసి ఈ ప్లాంట్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. 5,000 ఎకరాల స్థలాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి విజయంగా మనకు కనపడతా ఉంది. ఎంతో రెయిన్బోలు అధికారులు కృషి చేస్తే కానీ ఈ ప్లాంట్ పూర్తి కాలేదు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వేలాది మంది ఉద్యోగుల కృషి ఫలితం ఇది మనం చెప్పుకోవాలి. ఈ విధంగా అన్ని విఘ్నాలు దాటుకుంటూ ఎన్జిటి కేసులను దాటుకుంటూ సుప్రీంకోర్టు కేసులను దాటుకుంటూ చెన్నై ట్రిబ్యునల్ సంబంధించినటువంటి కేసులను దాటుకుంటూ అన్ని విఘ్నాలు దాటుకుంటూ ఈ పవర్ ప్లాంట్ పూర్తి కావడం ప్రతి ఒక్కరి గుండెలను కూడా ఉప్పొంగేలాగా చేస్తుంది. ఇది పూర్తిగా కేసీఆర్ గారి విజన్గా చెప్తా ఉన్నారు, విజనరీగా చెప్తా ఉన్నారు, ఆయన విజన్గా చెప్తా ఉన్నారు. 30,000 కోట్లను సమీకరించడం, ఆ 30,000 కోట్ల రూపాయలతో ఒక యజ్ఞంలాగా ఇది పూర్తి చేయడం అనేది ఆయనకే సాధ్యమని చెప్తున్నారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో ఆయన మించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆయన ఒక పట్టు పడితే పూర్తి అయ్యేదాకా కూడా విడవరు అనేది పొందటి నుంచి కూడా సామెత. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించారో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచడంలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. దేశంలోనే నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపారు. విద్యుత్ రంగంలో ఎన్నో విజయాలు సాధించారు, అనితర సాధ్యమైనటువంటి విజయాలను సాధించారు. అందులో ఒకటే ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు. అందరూ కూడా అనుకున్నారు ఇంత పెద్ద పవర్ ప్లాంటు నిర్మాణం చేస్తామని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నవ్వుకున్నారు, ఇది సాధ్యమని అనుకున్నారు. కానీ ఆయన పట్టుదలతో చూస్తుండగానే దాదాపుగా 7 ఏళ్ల వ్యవధిలోనే ఇదంతా కూడా పూర్తయింది. మొత్తంగా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక విజయ చిహ్నం, ఇది ఒక తెలంగాణకు విజయం, కేసీఆర్ గారి విజయం, కేసీఆర్ గారి విజనరీ, కేసీఆర్ గారి ప్రతిభ, కేసీఆర్ గారి ప్రణాళిక, పట్టుదల, ఉక్కు సంకల్పం, ఉక్కు ఒక సంకల్పంతోనే ఇదంతా కూడా మన కళ్ళకు కొట్టించినట్టు కనపడుతోంది. ఇదంతా కూడా కర్త కర్మ క్రియ కేసీఆర్ గారు అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక విజయంగా చెప్తా ఉన్నారు. ఈ ప్లాంటు దేశానికి రాష్ట్రానికి ఒక మణిహారంగా ఉండబోతున్నటువంటి సంబరాలు ఇక్కడ అంతా కూడా వ్యక్తమవుతున్నాయి. YTPS నుంచి కెమెరా పర్సన్ వెంకట్తో రామటి న్యూస్, నల్గొండ. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన చైర్మన్ కుడుముల సత్యం ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఫిరాయించినందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కుడుముల సత్యంకు ఒక్కరు కూడా మద్దతు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్టు అధికారులు ప్రకటించారు. నూతన మున్సిపల్ చైర్మన్ ను వాళ్ళు ఎన్నుకోనున్నారు. సన్నబియ్యం టెండర్లలో భారీ కుంభకోణాన్ని భయపెట్టారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. సివిల్ సప్లై మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ దాదాపు 330 కోట్లు ప్రభుత్వం నష్టపోయే విధంగా టెండర్లు జరిగాయని ఆరోపించారు. మార్కెట్లో కిలో 42 నుండి 45 రూపాయలున్న సన్నబియ్యం ధరని 57 రూపాయలకు కొనేలా టెండర్లు ఇచ్చారన్నారు. ఈ అవినీతిలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల హస్తముందని ఆరోపించారు. మైనారిటీ హాస్టల్స్కి, అంగన్వాడీ స్కూల్ సంబంధించిన మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సప్లై చేసేటువంటి టెండర్ల గురించి కూడా మరి ఇటీవల కాలంలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పిలిచినటువంటి టెండర్లో 57 రూపాయలకు టెండర్లను కోడ్ చేసిండ్రు. ఇందులో మతలబ్ ఏంటి? ఇలా బహిరంగ మార్కెట్లో 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు సన్న బియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు 57 రూపాయల కంటే దాదాపు 15 రూపాయలు ఒక కిలోకి, అంటే ఒక క్వింటాలకు 1500 రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిండ్రు. దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు. ఇలా బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం దొరికేటువంటి ధర కంటే ఒక టెండర్లో 330 కోట్ల రూపాయలు అదనంగా కోడ్ చేసిన వాళ్లకు టెండర్లు ఇస్తారా? ఇది కుంభకోణం కాదా? ఇందులో ముఖ్యమంత్రి గారి స్థాయి లాంటి వ్యక్తుల హస్తం లేకుంటే, స్వయంగా సంబంధిత శాఖ మంత్రి గారి యొక్క హస్తం లేకుంటే ఇది సాధ్యం ఎట్లా అవుతుంది? ప్రభుత్వ పెద్దలే ఈ టెండర్ ఈ సంస్థలకు వచ్చేటువంటి కుట్ర చేశారు. అంటే ఒక్క క్వింటల్ మీద 216 రూపాయలు ఇంటూ 35 లక్షల మెట్రిక్ టన్ను, దాదాపు 700 కోట్ల పైన రూపాయలు ఈరోజు లాలుచి పడ్డది నిజం కాదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలి. 35 లక్షల మెట్రిక్ టన్నులను ఎక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసినావు? పాత ప్రభుత్వంలో ధాన్యం ఉన్నది, గోదాములలో ఉన్న ధాన్యాన్ని 35 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నది కాబట్టి వాటికి టెండర్ పెట్టినావు. మరి ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న ధాన్యం ఎంత? నీకు ఇచ్చింది కేవలం 90 రోజులు 35 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలి, కానీ కేవలం నువ్వు తీసుకున్నది 2 లక్షల రూపాయలు, 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం. మరి ఏం సమాధానం చెప్తావు? మీరు ఏ పేజీలో అయితే ఉన్నారో అదే పేజీలో 2100
రూపాయలకు మేము ధాన్యాన్ని కొంటామని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వారి లెటర్ ప్యాడ్ల మీద 2100 కొంటామని రాసిచ్చిండ్రు. మరి అది ఎక్కడ బహిరంగపరచు? అట్లా కాకుండా 2007 రూపాయలకి ఇచ్చి ఈరోజు 2223 రూపాయలు వసూలు చేస్తున్నాం. ఇది అవినీతి కిందికి రాదా? ఈ ప్రభుత్వం తలుపులు తెరిచిందంటే నాకు ఇప్పుడు అర్థమైంది, అవినీతి కోసం తలుపులు తెరిచింది. ఎవ్వరికి తెలియకుండా రైతులందరూ వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులందరూ ఎలక్షన్లో ఉంటారనే ఉద్దేశంతో చాలా చక్కగా తెలివిగా ఈ డబ్బులను వసూలు చేస్తుండ్రు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ తన వద్ద ఉన్నాయని, వాటిని పోలీసులకు చూపించారని ఆయన చెప్పారు. రేపు ఉదయం అధికారులు ల్యాండ్ సర్వే నిర్వహించి నిజాలు తెలుస్తారని మల్లారెడ్డి తెలిపారు. మరోవైపు పోలీసులు కబ్జాకోరులకు అండగా నిలిచి తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అల్లుడు మరో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. 40 ఏళ్ళ కింది సంది ఉన్నది. అది మేము కబ్జా పెట్టేటోళ్ళమా? మేము ల్యాండ్ లార్డ్స్మయ్యా. ఒక గుంట కూడా వద్ద కబ్జా పెట్టాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. కానీ ఎంత దౌర్జన్యం వాళ్ళు! అంత లక్ష్మణ్ ఉన్నాడు విప్పు, ఆయన ఇంట్లో 10 మాటలు వచ్చిండు నా దగ్గరికి, ఏదైనా కాంప్రమైజ్ చేసుకోండి, ఏదైనా కొలుచుకొని తీసుకోని భూమి అని చెప్పినదాన్ని ఉంటే. మొన్న నా ఎలక్షన్ కంటే ముందు వచ్చిర్రు వీళ్ళు కూడా, ఎవరు శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ రెడ్డి, 8-10 మంది వచ్చిర్రు. వస్తే అసెంబ్లీలో కూడా మాట్లాడినా, మీరు రండి నేను సహకరిస్తానని చెప్పిన. ఒకసారి 6 నెలల కింద ఈ జాగా కాడికి తోలుకొచ్చి చూపించిన, సర్వే చేసుకోరన్నా ఈయన వెళ్ళది మీకు జాగా అని చెప్పిన, మా డాక్యుమెంట్స్ ఇచ్చిన, అన్ని ఇచ్చిన. కానీ అయినా ఇంత దౌర్జన్యం రాత్రికి రావాల్సిన అవసరం ఏముంది? నేను సహకరించకపోతే, నేను చెప్పకపోతే, ఎలక్షన్లో తెల్లారే కోడుండంగా వచ్చి ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా? పొద్దున పోలీసు వాళ్ళు కూడా మొత్తం వాళ్ళకే సహకరించారు. మా డాక్యుమెంట్స్ ఇచ్చి మేము అన్ని చెప్పినాక అప్పుడు రియలైజ్ అయ్యారు. మాదని తప్పుంటే తీసుకోమని చెప్పినాం. వాళ్ళు వరంగల్ కరీంనగర్కి వెళ్ళి వచ్చి ఈడ కబ్జాకు దైల్వాన్లు దాదాలు వచ్చిరంటే ఏంది? ఇది 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడతాందుకు వచ్చిరంటే ఏంది? అది పట్టబగలు రాత్రి పగలు ఓ రౌడీలను తీసుకొని వచ్చిరంటే ఎంత దౌర్జన్యం చెప్పండి మీరు తెలంగాణలో. పోనీ వాళ్ళ భూమి అయితే వాళ్ళకే ఉంటుంది కదా, మా కంపౌండ్ వాళ్ళు ఉన్నాగా, గేట్లు ఉన్నాగా, సీసీ కెమెరాలన్నీ తీసేసి చేసిరంటే బాధ అనిపిస్తుంది. అంతే నుంచి ఈ ల్యాండ్ పైకి ఇంతవరకు ఎవరు రాలేదు. ఈ 2 నెలల కింద ఎవరైతే వచ్చిండ్రో వీళ్ళే, ఎవరైతే రాత్రిపూట వచ్చి దాడికి దిగినరో వాళ్ళపైన 2 మంత్స్ కింద ఇట్లాంటి ప్రయత్నం చేస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి యాక్షన్, ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు రాత్రి వచ్చి మా షెడ్లని, పాత షెడ్లని, వాటినన్నింటినీ కూడా పగలగొట్టడం జరిగింది. వాటిపైన కూడా పొద్దున ఇలా చేస్తుండ్రు అని చెప్పేసి మొట్టమొదటిగా సిఐ గారికి చేయడము, ఆయన స్పందించకపోవడము, తర్వాత ఏసీపీ గారికి చేయడము, ఆయనకు స్పందించకపోవడము, డీసీపీ గారికి చేయడం, స్పందించకపోవడం, కమిషనర్ గారికి మెసేజ్ రూపంలో ఆయన కూడా పెట్టడం జరిగింది. తర్వాత స్పందిస్తలేరని నేను మల్లారెడ్డి గారు 2 ఎమ్మెల్యేలను కలిసి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినాం. అయినా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇక్కడ ఇంకా కూలగొట్టడం అదే విధంగా జరుగుతుంది అని తెలియజేసిన సందర్భంలో మేమిద్దరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చినాక అప్పుడు వాళ్ళు పోలీస్ ఫోర్స్ తోటి వచ్చి పనిని ఆపాలి అది ఇది అని చెప్పి హడావిడి చేయడం జరిగింది తప్ప వాళ్ళు మాకు ప్రొటెక్షన్ ఇచ్చినట్టు గానీ పని మీద ఈ విధంగా ఇంతవరకు మేము కంప్లైంట్ ఇచ్చిన దాని మీద వాళ్ళ ఒక్కరిపైన కూడా చర్యలు తీసుకోలేదు. ఇవాళ లోపల షెడ్లన్నీ కూలగొట్టిండ్రు. షెడ్లు కూలగొట్టిన వాళ్ళ మీద ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటుండ్రు, మమ్మల్ని బయట ఉండమని చెప్పిన సందర్భాలు మీకు కనిపిస్తాయి. మొన్నటి వరకు సాగునీరందక నష్టపోయిన రైతు ఇప్పుడు కురుస్తున్న అకాల వర్షాలతో మరింత ఆగమవుతుండు. పెద్దపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దైంది. దాంతో అన్నదాత లబోదిబోమంటున్నాడు. ఇక మంతని, ముత్తారం, రామగిరి మండలాల్లో కొనుగోలు సెంటర్లలోని ధాన్యం మొత్తం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడంలో ఆలస్యం కావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని మండిపడుతున్నారు రైతులు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని తడిసిన ప్రతి గింజను తరుగు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు పటాపంచలయ్యాయి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశంతో పనులు మొదలయ్యాయి. గేట్ల ఎత్తివేత, ఇసుక తొలగింపు పనులను స్టార్ట్ చేశారు. ర్యాప్ట్ కింద రంధ్రాలు మూసేందుకు గ్రౌటింగ్ చేస్తున్నారు. మేడిగడ్డపై కాంగ్రెస్ సంకుచిత రాజకీయాలు చేస్తోందని బీఆర్ఎస్ ఇప్పటికే చెబుతోంది. పనులు మొదలు కావడంతో కాంగ్రెస్ రాజకీయం బట్టబయలైంది. బీఆర్ఎస్ రాజకీయ పోరాటం ఫలించింది. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మత్తు పనులు మొదలయ్యాయి. బ్యారేజీని రిపేర్ చేయకుండా కాంగ్రెస్ అనవసర రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ గతంలో బీఆర్ఎస్ నేతలు చెలో కాళేశ్వరం నినాదంతో ప్రాజెక్టును సందర్శించారు. తెలంగాణ వరప్రదాయనిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు అటు ఇటు అయితే రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది అని బీఆర్ఎస్ హెచ్చరించింది. అటు ఎన్డీఎస్ఏ సైతం కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు వీలైనంత తొందరగా చేపట్టాలని సిఫారసు చేసింది. వర్షాకాలంలో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసుల మేరకు పనులు మొదలయ్యాయి. నిపుణుల కమిటీ చేసిన మధ్యంతర సూచనల మేరకు నిర్మాణ సంస్థ L&T పనులు మొదలుపెట్టింది. బ్యారేజీలోని బ్లాక్ 7లో 8 గేట్లను ఎత్తేందుకు చర్యలు చేపట్టింది. వరద ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని, అందుకు గేట్లను పూర్తిగా తెరచి ఉంచాలని ఎన్డీఎస్ఏ సిఫారసు చేసింది. నీటి ప్రవాహానికి ఆటంకంగా మారే అవకాశం ఉన్న ఇసుక మేటలు, రాళ్లను కూడా తొలగించాలని కమిటీ ఆదేశించింది. వెంటనే సంబంధిత పనులను చేపట్టాలని బ్యారేజ్ నిర్మాణ ఏజెన్సీకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలను జారీ చేసింది. ఇరిగేషన్ శాఖ ఆదేశాల నేపథ్యంలో ఏజెన్సీ పనుల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మొత్తం 8 గేట్లలో ఇప్పటికే 1 గేటును విజయవంతంగా ఎత్తింది. మరో 2 గేట్లు మినహా మిగతా గేట్లను సైతం ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశముందని L&T సంస్థ వెల్లడించింది. పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్, దాని పక్కన ఉన్న పిల్లర్ గేట్లను ఎత్తడంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని సంస్థ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గేట్లను ఎత్తడం వీలు కాకపోతే వాటిని పూర్తిగా తొలగించడానికి సైతం ప్రణాళికలను రూపొందిస్తోంది. అదే సమయంలో బ్యారేజీకి దిగువన ఎగువన పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగిస్తోంది. ర్యాప్ట్ కింద ఉన్న రంధ్రాలను ఇసుక, సిమెంట్తో గ్రౌంటింగ్ చేసేందుకు, షీట్ పైల్స్ ను వేసేందుకు సైతం సమాయత్తమవుతోంది. రేవంత్ సర్కార్ అనాలోచిత నిర్ణయంతో రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. భూముల విలువ పెంచితే ఇబ్బంది అని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో స్తబ్దుగా భూముల విక్రయాలున్నాయని, భూ విలువను పెంచితే మరింత భారమవుతోందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో భూముల విలువలను స్టాంప్ డ్యూటీని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయంపై రియల్ ఎస్టేట్ వర్గాల నుంచి భిన్నమైన స్పందన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దుగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో పెంపు సరికాదని స్పష్టం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో భూముల విలువ విపరీతంగా పెరిగినప్పుడో లేక క్రయ విక్రయాలు జోరుగా ఉన్నప్పుడో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే క్రయ విక్రయాలపై పెద్దగా ప్రభావం ఉండదని చెప్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2021 వరకు కేసీఆర్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచలేదు. టీఎస్ ఐపాస్ లాంటి పథకాల ద్వారా పెట్టుబడులను ఆకర్షించడం, టీ హబ్ లాంటి వినూత్న ప్రయత్నాలు, సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లను నిర్మించడం, చెరువులను నింపడం, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయటం, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు తదితర చర్యల ద్వారా రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగేలా చేసింది. స్వరాష్ట్రం ఏర్పడే నాటికి లక్షలు కూడా పలకని భూముల విలువ ఏకంగా కోట్లకు చేరింది. ఆ తర్వాత 2021 జూలైలో మొదటిసారి భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఫీజును సవరించింది. అప్పటి వరకు మార్కెట్ విలువపై 6% ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును 7.5% పెంచింది.
2021లో మార్కెట్లో పెరిగిన ధరలతో పోల్చినప్పుడు ప్రభుత్వ ధరల పెంపు ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలోనూ మరోసారి భూముల విలువను సవరించింది. అయినా క్రయ విక్రయాలపై పెద్దగా ప్రభావం కనిపించలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు. నిరుడు సెప్టెంబర్ నుంచి వరుసగా ఎన్నికలు రావటం, కొత్త ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా లేదా అన్న అనుమానాలు నెలకొనటం, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించకపోవడంతో ప్రస్తుతం మార్కెట్ ఆశాజనకంగా లేదు. ఫార్మసిటీ రద్దు, జిల్లాల సంఖ్య కుదింపు వంటి ప్రభుత్వ నిర్ణయాలు, సాగునీరు లేక పంటలు ఎండిపోవటం, కరువు వంటి పరిస్థితులతో క్రయ విక్రయాలు తగ్గిపోతున్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతుంది. గత 2.5 నెలల నుంచి మార్కెట్ తిరోగమనంలో సాగుతుంది. గత 45 రోజుల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య దాదాపు 27%, ఆదాయం 12%కి పడిపోయింది. ఇలాంటి సమయంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఫీజును పెంచడం సరికాదని రియల్ ఎస్టేట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవాల్టి కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్ కోరారు. పంట కోతల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైతు భరోసా అమలు కాలేదన్నారు. రైతు భరోసా అమలు చేసి ఎకరాకు 15,000 ఇవ్వాలన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వరి పండించిన రైతులకు ఇచ్చే 500 బోనస్ను బోగస్గా మార్చొద్దన్నారు వినోద్ కుమార్. ముఖ్యమంత్రి కానివ్వండి, మొదటి 6 మాసాలు చాలా ముఖ్యం. ఆయన పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ అనేది అక్కడనే జరిగిపోతుంది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇది 6వ మాసం, ఇంకో జస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 6th మంత్. 6 మాసాల తర్వాత ఆయన చెప్పుకోదగ్గ ఇది నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్, నా ప్రభుత్వం చేసేటువంటి పథకాలు, లేదా నీ ప్రజలకు సేవ చేసేటువంటి ఇది అని చెప్పేది దురదృష్టవశాత్తు ఒకటి కూడా లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్యాబినెట్ సమావేశంలో అయినా మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వారికి తెలియజేయదలుచుకున్నాను. రైతు బంధు అనేటువంటి పథకం గురించి వెళ్ళి క్లుప్తంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది భారతదేశంలో మొదటిసారి ఇలాంటి ఆలోచన చేసి ఈ పథకాన్ని రచించి ప్రజలకి రుచించే విధంగా ఆలోచన చేసి అమలు చేసింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. రైతుకి ఒక పెట్టుబడి ఇవ్వాలని, ఒక ఇన్వెస్ట్మెంట్స్ సబ్సిడీలు ఇస్తారు. 75 స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. ది స్పిరిట్ ఆఫ్ రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలని, రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు, దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రైతు బంధు మొన్న ఎప్పుడు ఇచ్చింది? కోతలు కోసిన తర్వాత ఇచ్చింది. పంట చేతికి వచ్చి రైతు అప్పుడే అమ్ముకుంటున్నాడు, పైసలు వస్తున్నాయి, రైతుకు జేబులోకి పైసలు వస్తున్నాయి పంట అమ్ముకున్నప్పుడు. అప్పుడు రైతు బంధు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. మీరు ఎన్నికలప్పుడు ఏమన్నారు? రైతు భరోసా అని దానికి పేరు పెట్టారు, పెట్టి 15,000 చేశారు. అంటే 7,500 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎకరానికి. మీరు నిన్నటిదానికి ఇచ్చింది రైతు బంధు, ఇంకా మీ పథకం రైతు భరోసా మీరు ఇంకా అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. మొన్న ఇచ్చిన పైసలు కూడా కేసీఆర్ గారు 7,000 కోట్ల రూపాయలు డిసెంబర్ 2వ తారీఖు నాడు, నవంబర్ చివరిలో ఎన్నికల ముందు ఇచ్చేది ఉండే. డిసెంబర్ 3వ తారీఖు ఫలితాలు వచ్చే వరకు దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆపింది. సరే, మీరు ఆ 7,000 కోట్లు మీ ప్రయారిటీ ప్రకారంగా మీరు రిలీజ్ చేసుకున్నారు వేరే వేరే వాళ్ళకి.
ఇంకా మొన్నటిదాకా 7,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రైతు బంధు డబ్బులు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పాడు. సరే మీరు వేరే దానికి వాడుకున్నారు, మొన్నటిదానికి ఇస్తూనే ఉన్నారు, ఇంకా చాలామందికి ఇవ్వలేదు. 15,000 చొప్పున అంటే పంటకు 7,500 రూపాయల చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా సూచన. వర్షాకాలపు పంటలో మాత్రమే సన్నవడ్లు ఇస్తారు. యాసంగిలో సన్నపు వడ్లు మీరు 500 రూపాయలు సన్నపు వడ్లకు మాత్రమే ఇస్తా అన్నదంటే ఎగ్గొట్టడానికి అన్నారు. మీరు కేవలము దాన్ని మీరు బోగస్ కోసం బోగసే. ఈ వార్త 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనసు ఓన్లీ సన్నబడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే 17 పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకు కాంగ్రెస్ పార్టీ. ఐపీఎల్లో ప్లే ఆఫ్లోకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై 27 పరుగుల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ అభిమానులను మునివేలపై నిలబెట్టింది. ఇప్పటికే 3 ప్లే ఆఫ్ బర్తులు ఖరారు కాగా చివరి బర్త్ కోసం చెన్నై, ఆర్సీబీ హోరాహోరీగా పోరాడాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు 218 రన్స్ చేయగా లక్ష్య ఛేదనలో చెన్నై 191 పరుగులు చేయగలిగింది. సూపర్ బ్యాటింగ్కు తోడు అద్భుతమైన ఫీల్డింగ్, బౌలింగ్తో రాణించిన ఆర్సీబీ పటిష్టమైన చెన్నైను నిలువరించి ప్లే ఆఫ్లోకి ప్రవేశించింది. లీగ్ తొలి భాగంలో వరుస ఓటములతో డీలా పడ్డ బెంగళూరు చివరి 6 మ్యాచ్లను వరుసగా గెలిచి టాప్ 4లోకి ప్రవేశించడం విశేషం. ఇక ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.